ఓకే అనకు అట్లా. పెట్టినాయిగా పెట్టు. ఆకలి కావట్లే, అన్నం అని కూడా అడగట్లేదు. ఆకలి ఏ పొద్దున ఎప్పుడో తిన్నారంట మళ్ళా. నువ్వు తినలే పొద్దున కూడా? పొద్దున తిన్నదంట. ఉల్లిగడ్డలోను నిమ్మకాయ కట్ చేసిన. అన్నం పెట్టిన అన్నం ఎట్లా ఎందుకంటే మళ్ళీ నా చేయికి అంటుతుంది కదా, అంటే అందుకే మళ్ళీ ఆ చేతితోటి కాదా నువ్వు తినేది? మళ్ళీ ఆ చేతితోటే మళ్ళీ నేను వడ్డించాలి కదా. ఇది ఇప్పుడు ఇట్లా అంటుంది, దీంతో ఇట్లా పట్టుకోలేను కదా అని చిత్పని నిమ్మకాయ ఇట్లా అన్నిటికీ అంటుతుంది. అట్లా అల్లా పడుతుంది, అల్లా ఒక మెతుకు పడ్డది. ఇప్పుడు ఉట్టి నిమ్మకాయ చూడు, ముక్కుతోట తినేటట్టున్నది ఇది. వావ్, కర్రీ సూపర్. జుట్టుకోడి బొక్కలు నవ్వలండి ఇక కుమ్మని. ఎవరు వద్దన్నారో ఎవరు కావాలన్నారో నాకైతే తెలియదు. ఫస్ట్ తినవా కొంచెం? పెద్ద ప్లేటా? ఉడికిందా మంచిగా? సరిపోదు ఇప్పుడు చాలాసేపు ఉంచిన. చాలే. ఎగ్గులు ఉన్నాయి రిచ్, నీకు కావాలా ఎగ్గులు? ఓకే తినవా? ఎంత ఏందో రివర్స్, ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటుందిలే కానీ ఇందులో ఎగ్స్ ఎందుకు? లెగ్ పీస్ అది. ఒక పీస్ తిను ఫస్ట్. చాలే. ఉడికింది. చాలా చెప్పు ఉడకబెట్టినట్టుంది. ఇవి బిర్యానీ ఆకులు ఉంటాయి చూసినా, అవి వేసిన. వేస్తలే రిచ్, నువ్వు తిను, నువ్వు తిను. ఇంకొకటి ఎన్నో మొత్తం 4 ఉన్నాయా? నీకు వద్దా అయితే? దీనికి వద్దా అంటే పెద్దోడికి వేసి. ఎన్ని? 5 తిను. నీకు 5 తిను, తిను వేస్తా. అప్పుడే వద్దు, అవి తిను. ప్లేట్ నిండుతుంది మొత్తం, ఒకటేసారి వేసుకోవద్దు అట్లా. కూర వండుతారు ఈ టైం. ఏం కాదులే, కొంచెం లేట్గానే తింటే ఆకలి అయ్యాయి, ఎక్కువ తింటాం. కాదు నిమ్మకాయ సగం కట్ చేసిన మంచిగా, ఇంకా సగం అట్లా పెద్ద కాయది. కలపకుండా పర్లేదమ్మా, మన అన్నం కాదు కలిపేటప్పుడు అది కలిసిపోతుంది. కూర వేసుకోకుండా మూత పెడతాను. నీకేనా మరి ఎగ్? లాస్ట్ పడింది. మంచిగా ఉందా? తిన్నారా ఎవరన్నా? ఆడొక్కడు చెప్పిండు. గ్రేవీ పెట్టలే ఎక్కువ ఉంది. గ్రేవీ ఎందుకు లేదు? నీకు పోయేలేక. అయ్యో సూపర్ ఉంది. చపాతీలు చేయనా? ఎప్పుడు ఇప్పుడు వద్దు అనుకుంటే తర్వాతకి నీకు ఓపిక ఉంటే చెయ్యి. అన్నం తింటా అంటే చపాతీలు చేయను అంటది ఏంది బిడ్డ?
సాయంత్రానికి మరి ఆ ముంచట నువ్వు యాడ్ చేయలే మాకు, అందుకే కన్ఫ్యూజ్ అవుతాను. ఇప్పుడు తినాన్న పక్క పెట్టాలని ఏందని డౌట్ వచ్చింది. మంచిగా ఉందా నిమ్మకాయ పిండుకుంటే? నువ్వు పిండుకోలే? పిండుకో, బాగుంది. సాయంత్రం పార్కులా అక్కడికను అనేది? మరి క్లారిటీ చెప్పవా నువ్వు? క్లారిటీ చెప్పదు. ఏంటిది? సాయంత్రం పార్కు పోతాం కదా, పార్కు పోయినప్పుడు అక్కడ కూర్చొని సరదాగా తినడం కొరకు చపాతీలు చేయనా అని అంటే అర్థమవుతుంది. అట్లా చెప్పొచ్చుగా. అట్లా చెప్పదు. పిక్నిక్ పిక్నిక్ అలా కూడా అనొచ్చు, అట్లా కూడా అంటారు పిక్నిక్ అని. ఒక బుట్టలో ప్లేట్లు అన్నీ పెట్టుకొని పోవాలా, చేపలు కూడా పెట్టుకొని పోవాలా. పెట్టుకొని పోయి అక్కడ గడ్డి మీద కూర్చొని చేప వేసుకొని మొత్తం నేను వస్తాను. మనం పోయేది మన భోజనాలకు కాదు బిడ్డ, పార్కుకి. సరదాగా పార్కు మీరు ఆడుకుంటారని. మా పిక్నిక్ అంటుందండి. ఇంతకుముందు ఒకసారి అనుకున్నామమ్మా, పార్కు పోయినప్పుడు చపాతీ చికెన్ మంచిగా వండుకొని వెళ్ళాలి అని అనుకున్నా. ఇప్పుడు అక్కడ స్నాక్స్ అంటే ఓన్లీ ఏంది బజ్జీలు ఒకటి ఉంటానే కానీ తర్వాత ఏం ఉండట్లేదు. బజ్జీలు పకోడీలు అంతా, ఐస్ క్రీమ్స్ అది తినబుద్ధి కాదు. చపాతీ తిన్నాక ఒక ఐస్ క్రీమ్ ఇది ఏమైనా కూర బొక్కలు బాగుంటాయి, టేస్ట్ ఉంటుంది కూర మంచిగా కదా. ఏమైంది, పొరపోయిందా? ఇగో ఇది బొక్క ముక్క చిన్నది పైన తలిగింది. చిన్నది తినండి అమ్మా. ఇక్కడ కదా నేను అసలు ఒక్క ముక్క కూడా ముట్టలే. నేను చికెన్ తెచ్చినప్పుడు నువ్వు ఈ చికెన్ అనుకోలే కదా బిడ్డ? చేపలు అనుకున్నా, ఆ, చేపలు కట్ చెప్పించుకొని తెచ్చుకున్నాను. నేను చేపలు తెద్దామనే పోయినా, కాకపోతే అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉండడం వల్ల నాకు మంచిగా అనిపించలేదు. టేస్ట్ ఉండవు పెద్ద చేపలు. అవి 3-4 ముక్కలే కేజీ అయ్యేటట్టు ఉన్నాయి. మంచిగా అంటే వద్దనిపించింది నాకు. మళ్ళీ చికెన్ మార్కెట్ కాడికి వచ్చి జుట్టుకోడి చూసి మంచిగా చూసి కట్ చేయించిన. జుట్టుకోళ్ళలో కూడా రకాలు ఉంటాయట తెలుసా? ఏంటి? ఈ కోళ్ళు ఉంటాయి చూసినా, ఇలా కూడా రకాలు ఉంటాయి. ఏం రకాలు? దీంట్లో జుట్టు పైన ఎర్రగా ఉంది అనుకో, బాగా ఎర్రగా ఉంటుంది అట జుట్టు. ఎర్రగా ఉంటే అది టేస్ట్ ఉంటుంది అంట కోడి బాగా. కొన్ని తెల్లగా ఉంటాయి పైన జుట్లు, లైట్గా ఎర్రగా ఉంటాయి కొన్ని. అది బాగుందా? మరి ఇది ఇరగట్లే. ఇరగట్లేదు, రాట్లే. ఇదేనా ఇంకోటి ఉంటాయి ఇది. లేవిగా 4 అమ్మ, మొత్తం 4 3 మొత్తం 5 ఏమో వచ్చినాయి. 5 వస్తే ఆయన కట్ చేసేటప్పుడే ఒకటి పలిగిపోయింది. అన్నంలో పెట్టుకొని తినాలా. ఇంతే బాగుంది. ఏంటి అన్నం అనుకుంటాంది. ఏంటి నిన్న ఇంకా ఇట్టాన్ని అన్నం అనుకుంటాను చీలని. టైము ఇప్పుడు 4 అవుతుంది, 4ంటికి అన్నం తింటానమ్మా. 4 ఇది తోలు కదా. కారం ఏం లేదు. పాలకు 4 అయితే అది పక్క పెట్టేసే బిడ్డ. నువ్వు నేను గమనించట్టు అప్పటి నుంచి నిన్ను లే దాన్ని పట్టుకొని కంపుతాను ఎందుకు? ఏముంది దాంట్లో? గట్టి బుక్క. ఓ మిరకాయలు పడ్డాయింది. ఇది వచ్చింది బయటకి.
తినేది అదే. రావట్లేదు కొడతానే ఉంటుంది.